నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి చికిత్స లేదా జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోరియాసిస్ అనగానే చేప పొలుసులాగా వచ్చేటువంటి ఒక వ్యాధి అని అందరికీ తెలిసిందే. జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో 40-60% ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా కానివ్వండి, ఈ సోరియాసిస్ అనేది బాగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామంది వాళ్ళ యొక్క సోరియాసిస్ సిమ్టమ్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో తగ్గుతుందని చెప్తారు. వేరాజ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు ఎండింగ్లో లేదా సెకండ్ ట్రైమిస్టర్ ఈ 6వ మాసం పడేటప్పుడు ఆ సమయంలో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువైపోయి ఆ టీ సెల్ ప్రాలిఫరేషన్ మీద దాని ఎఫెక్ట్ చూపించడం ద్వారా మనకు సోరియాసిస్ అనేది ఆ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ టైంలో ఎక్కువగా మనకు సిమ్టమ్స్ అనేవి, ఫ్లేరప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరికొంతమందిలో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత సడన్గా మళ్ళీ సోరియాసిస్ ఫ్లేరప్ అవడం అనేది చూస్తూ ఉంటాం. అయితే చికిత్స చూసుకున్నట్టయితే చాలామంది ఈ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేవి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా వాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ఐడియా ఉండదు లైక్ ప్రెగ్నెన్సీలో ఇవి వాడుకోవద్దని. అయితే ఈ క్రీమ్స్ అన్నీ కూడా మనకు ఈ బ్లడ్ బ్యారియర్ నుంచి అంటే బ్లడ్ సప్లై నుంచి చైల్డ్కి కూడా అంటే గర్భంలోని పిండానికి కూడా సప్లై అవ్వడం ద్వారా చాలా దుష్ప్రభావాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆయుర్వేద చికిత్సలో ఈ సోరియాటిక్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని రకాల స్పెషల్ అప్లికేషన్స్ ద్వారా అంటే పైపూతల ద్వారా మనము ఈ సోరియాసిస్ కండిషన్ని బాగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అయితే ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకు సోరియాసిస్ కంట్రోల్ అవ్వడానికి ఎక్స్టర్నల్గా ఎక్కువగా అలోవెరా బేస్డ్ జెల్స్ కానివ్వండి లేదా డైరెక్ట్గా అలోవెరాని మనం అప్లై చేయడం ద్వారా కూడా ఆ పొలుసులు అనేవి తగ్గుతాయి. మరి కొంతమంది ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క సోరియాసిస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వేరాజ్ ఇంటర్నల్ మెడికేషన్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ చైల్డ్ బేరింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందో ఆ టైంలో మేము అసలు ఇంటర్నల్ మెడిసిన్ అనేది జనరల్గా ప్రిఫర్ చేయము. సో ఎందుకంటే ఆ టైంలో డోసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. చైల్డ్ బేరింగ్ మనకు బ్లడ్ సప్లై ద్వారా చైల్డ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేవలం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారానే వాళ్ళకు చికిత్స అనేది చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మా ట్రీట్మెంట్లో భాగంగా ఉండేటువంటి ఈ డర్మా కేర్ ఆయింట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లోని అంశాలు ముఖ్యంగా ఈ యొక్క పటోలా లాంటివి, ఇంకా శ్వేత కుటజ మరియు కరంజ ఇట్లాంటివి ఉండడం ద్వారా ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా వాడుకోవడం వల్ల ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ సోరియాసిస్ని మనము కంట్రోల్ చేయొచ్చు. వేరాజ్ ఇంటర్నల్ మెడికేషన్ వచ్చేసరికి మైల్డ్ పౌడర్ ఫామ్లో మనకు పోస్ట్ డెలివరీ అంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ అయిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఎవరికైతే ఫ్లేరప్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రం మేము ఇంటర్నల్ మెడికేషన్ ద్వారా మా యొక్క ఈ స్కిన్ కేర్ పౌడర్ని ఇవ్వడం ద్వారా వాళ్లకు ఈ సోరియాసిస్ అనేది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ కేర్ పౌడర్లో ముఖ్య అంశాలు వచ్చేసరికి సారివా, రూబియా కార్డిఫోలియా అంటాం, మంజిస్టా, పసుపు, తిప్పతీగ లాంటివి, ఖదిర ఇట్లాంటి మనకు ఎక్కువగా ఈ సోరియాసిస్ మీద పనిచేసేటువంటి హర్బ్స్ ఉండడం వల్ల ఈ పోస్ట్ డెలివరీలో దీని డోసేజ్ కూడా మేము కరెక్ట్గా మైల్డ్ డోసేజ్ ఫిక్స్ చేయడం వల్ల కూడా ఈ డెలివరీ తర్వాత ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది బాగా ఉపయోగకారిగా ఉంటుంది. సో ఈ రెండింటిని కాంబినేషన్తో మీరు వాడుకోవడం వల్ల సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఇవి మంచి ఉపయోగకారిగా ఉంటాయి. మీకు కనుక ఈ మెడిసిన్స్ కావాలి అనుకునే వాళ్ళు తప్పక మా స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి త్రూ పోస్ట్ ద్వారా ఈ మెడిసిన్స్ని తెప్పించుకొని వాడచ్చు. ఎవరికైతే సోరియాసిస్ సివియర్గా ఉండి ఇంకా ఇతరత్ర మనకు అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా త్రూ ఫోన్ లేదా త్రూ డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ ద్వారా మెడిసిన్స్ని వాడుకుంటే కనుక మీకు మంచి ఉపయోగం ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రెగ్నెన్స్ వాళ్ళు ఎవరైనా సోరియాసిస్తో బాధపడుతూ ఉంటే తప్పక మా యొక్క వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఇతరత్ర డౌట్స్ ఏమైనా ఉన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.